కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. విజయవాడలోని నోవాటల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసుకు బయలుదేరారు బాలినేని. పవన్తో భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నారు ఆయన. తాను ఏ తప్పు చేశానని మంత్రి పదవి నుంచి తొలగించారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి బాలినేని. రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్లను మంత్రులుగా కొనసాగించారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వడం లేదని తనకు చెప్పి చివరి నిమిషంలో సురేష్కి ఇచ్చారన్నారు. మంత్రి పదవి పోయింది, రెండోసారి మంత్రి పదవి తీసేశారు. నేను ఆ రోజు తీసే ముందలు ఏం చెప్పారు, టోటల్గా అందరిని మంత్రి పదవిని తీసేస్తూ ఉన్నారు. కానీ 12 మంది పెట్టుకొని నన్ను తీసేశారు. ఆ రోజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని తీసేసిన. నేను ఏం తప్పు చేశానని తీసేసిన ఒక పాయింట్. మరి మంత్రి పదవి తీసే రోజు వచ్చి ఏం చెప్పారు, అది ఇవ్వలేకపోతున్నాం, సామాజిక న్యాయం వల్ల ఇవ్వలేకపోతున్నాం, మీరు మొత్తం మీరు మీ జిల్లాలో ఎవరికి ఇవ్వటం లేదు అని 2 గంటలకు వచ్చి చెప్పిపోతారు. మళ్ళీ 4 గంటలకి మళ్ళీ మార్చి సురేష్ పేరు పెడతారు. అవసరం ఏంది, అబద్ధాలు చెప్పాల్సిన పని ఉంది, ఈ రకంగా మనిషిని హర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. జగన్ కోసం త్యాగం చేసిన 17 మందిలో ఒక్కరైనా మంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి బాలినేని. ఇక విశ్వసనీయతకు అర్థం ఎక్కడుందని చెప్పారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, విశ్వసనీయత అని మాట్లాడుతున్నారు కదా, విశ్వసనీయత అనే దానికి అర్థం ఏందండి? పోటీ చేసి మళ్ళీ మేమేమో అధికార పార్టీలు రాము, గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉండాలా, అదే సీట్లో కూర్చోవాలా, అదే ప్రతిపక్షంలో కూర్చోవాలా, మాకు తెలుసు కదా. అయినా కానీ మేము మా డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టుకొని మేము గెలిస్తే ఆ రోజు అన్న మాటలేంటి, ఈ 17 మంది ఎప్పుడు కూడా జీవితాంతం నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ 17 మంది నా కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంత్రులుగా ఉంటారన్నారు. చూడండి, రెండోసారి చూసినప్పుడు ఒక్కరున్నారా 17 మందిలో మంత్రిగా? 17 మంది నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నట్టు అంటే నేను అడుగుతున్నా, త్యాగం చేసిన వాళ్ళు 17 మందిలో ఒక్కరు మినిస్టర్గా ఉన్నారా? వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డానన్నారు మాజీ మంత్రి బాలినేని. వైఎస్ఆర్ కోసం ఇన్ని రోజులు భరించారని, ఇప్పుడు ఓర్పు నశించిందన్నారు. కొన్ని విధానాలు సరిగా లేవని చెప్పినందుకు తనను దూరం పెట్టారన్నారు. నాకు ఎన్ని బాధలు పడ్డానో దానివల్ల నేను ఆ రాజశేఖర రెడ్డి గారు కోసం నేను ఇన్ని రోజులు కూడా ఓర్చుకొని ఉన్నాను. ఇంకా ఆ ఓర్పు కూడా నాకు కళ్ళ నీళ్లు కూడా అయిపోయినాయి, ఇంకిపోయినాయి. నేను ఏడ్చుకొని పరిస్థితులు ఉన్నాయి. జరుగుతున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఎప్పుడు కూడా నేను ఆయనకు చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదని చెప్తే నన్ను దూరంగా చూడటం మొదలుపెట్టడం.